ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలోని 30 పాసురాలని ఒక్కొక్క పాసురాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి పాసురాన్న వ్రతమునకు తగిన కాలమును, వ్రతము చేయు యోగ్యత కలవారిని, ఆ వ్రతమును పూర్తి చేయజాలిన శ్రీకృష్ణుని ప్రశంసించి గోపికలు వ్రతమునకు సంకల్పం అనొచ్చారు. రెండో పాసురమున వ్రతమునకు అంగముగా చేయవలసిన వాన్ని, విడువలసిన వాన్ని పేర్కొన్నారు. మూడో పాసురమున తమకు వ్రతము చేయుటకు అనుమతి ఇచ్చిన ఊరిలోని వాళ్ళందరూ సంతోషపడేటట్లు వర్షము పడి గోసస్య సమృద్ధి కావాలని కోరారు. నాలుగో పాసురమున అట్టి లౌకికాభివృద్ధికి సాధనముకు వర్షము నొసంగుటకు వర్షాది దేవతను ఆహ్వానించి ఎట్లు వర్షించాలో నియమించారు. ఐదో పాసురమున తాము ఆరంభించిన వ్రతమునకు ప్రతిబంధకములగు పాపములన్నీయూ స్వామి యొక్క నామ సంకీర్తనమునర్చి ఈ వ్రతమునకు ప్రారంభింపగానే ఆ పాపాలన్నీ నశించునని తెలియజేశారు. తరువాత వ్రతమునకు బయలుదేరారు. ఆరో పాసురమున మొదలు 15వ పాసురం వరకు భగవద్విషయమున ప్రాతికూల్యం వదిలి కొత్తగా ప్రవేశించిన గోపిక మొదలు భాగవత సహవాసము లేనిదే జీవించలేననడి గోపిక వరకు 10 మందిని మేల్కొలిపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు. 16వ పాసురమున భవన పాలకులను, ద్వారపాలకులను ప్రార్థించారు. 17వ పాసురమున నందగోప భవనమున శయనించి ఉన్న నందగోపుణ్ణి, యశోదని, శ్రీకృష్ణ బలరాములను మేల్కొల్పారు. 18వ పాసురమున నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించారు. తర్వాత 19, 20, 21, 22 పాసురాల్లో నీలాదేవి యొక్క భోగవైభవమును, సౌకుమార్యమును, సౌందర్యమును, వాల్లభ్యమును, పురుషకార భావమును చెప్పి మేల్కొలిపి పురుషకారముగా ఆశ్రయించి శ్రీకృష్ణుని ఆభిజాత్యాదులను పేర్కొని ఉపాయముగా ఆశ్రయించి భగ్నాభిమానులై శ్రీకృష్ణ కటాక్షమే ధారకముగా కలవారలై వచ్చారని తెలియజేశారు. 23వ పాసురమున గుహలో నిద్రించుచు సింహం వెలికి వచ్చినట్లు సింహాసనం అధిరోహించి తాము వచ్చిన కార్యం తెలియజేశారు. 24వ పాసురమున స్వామికి మంగళాశాసనం అనొచ్చారు. 25వ పాసురమున ఆయన అవతార రహస్యాలు పేర్కొని అర్థించి వచ్చామని విన్నవించారు. 26వ పాసురమున వ్రతమునకు కావలసిన పరికరాలను కోరారు. 27వ పాసురమున వ్రతానంతరము తమకు జరుగుదగిన సమ్మానమును వివరించారు. 28వ పాసురమున తన తక్కువతనమును, స్వామి మహత్యమును, వారి గల సంబంధమును పేర్కొని తామంతకు ముందు చేసిన తప్పులను క్షమించి తమ వాంఛితము తీరేలాగా తమ వాంఛితమును సాధించడానికి సాధనము శ్రీకృష్ణుడే అని చెప్పారు. 29వ పాసురమున ఇంతకాలం చెప్పుచున్న పర అను వాద్యమును పొందుటే తమకు అభిమతం కాదని తమ వాంఛితం ఏంటంటే వాచ్యముగా వివరించారు. 29వ పాసురంలో 30వ పాసురమున గోపికల వలె, గోదాదేవి వలె పరిపూర్ణమగు భావబంధం లేనివారు కూడా ఈ 30 పాసురములు క్రమం తప్పక చదువుట చేతనే గోపికలు పొందిన ఫలమును, గోదాదేవి పొందిన ఫలమును పొందగలరని ఈ 30వ పాసురాన్ని వివరించారు. 29, 30 పాసురాలని సాత్తు పాసురాలు అంటారు. ప్రబంధ పారాయణం అయిన తర్వాత పరమాత్మకి వింజామర వీస్తూ విన్నవించే పాసురాలు. వీటినే సాత్మురై పాసురాలు అంటారు. జై శ్రీమన్నారాయణ.